రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సంతృప్తికర వైద్య సేవలు అందించి వారు సంతోషంగా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఆసుపత్రి చాలా పెద్దదని రోజుకు 1000 మంది ఓపీ సేవలు పొందుతున్నారన్నారు. వైద్యానికి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లుగా సిబ్బందిలో పేరుకుపోయిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ కొన్ని కేసులను కాకినాడకు రిఫర్ చేస్తూ ఉన్నారని స్పీకర్ దృష్టికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ఆసుపత్రి పనితీరు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ కూడా ఒకసారి సమీక్షించారని తెలిపారు. నిధుల కొరత ఉంది, వైద్యుల కొరత వేధిస్తుంది. ఈ పరిస్థితి సరిదిద్దాలి. దీనికి ముందు సిబ్బంది నిర్లక్ష్యం వీడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన సిబ్బంది తీరు మారితేనే ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తి వైద్య సేవలు అంది సంతృప్తికరంగా బయటకు వెళ్తారని అన్నారు. ఈ దిశగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. స్వతహాగా బడ్జెట్లో మనం కేటాయించే నిధులు బట్టి ప్రజల్లో సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. కానీ నిధులతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కలిగిన శాఖ ఆరోగ్య శాఖ. ఏ రోగైనా సరే డాక్టర్లు కలిసేలోపు ట్రీట్మెంట్ చేసేలోపు అక్కడ ఉన్న సిబ్బంది యొక్క ప్రవర్తన బట్టే నాకు బాగానే ఉంది, బాగుంటుందన్న భావన రాగలుగుతుంది అధ్యక్ష. కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది హాస్పిటల్, చాలా పెద్దది, రోజు ఒక 1000 మంది ఓపీ చేసే హాస్పిటల్. సిబ్బంది గత 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితులు లేవు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష. దీనికోసమని ఎవ్రీ 15 days హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటే, వాస్తవాలు చూస్తూ ఉంటే మనకే చాలా బాధగా ఉంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు. సమీక్ష చేయడం వల్ల గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 5 నెలల్లో చాలా మట్టుకు సరి చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి, ఫుల్లీ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఏమన్నా కొంచెం మీరు డిసిప్లిన్ పాటించాలి. ఒక గుంపుగా చేరిపోయారు, అక్కడ గుంపులు వద్దు. కంటిన్యూ. ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి, అయినా కూడా కాకినాడకి రెఫర్ చేసే పరిస్థితులు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. 5 సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం. మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏమిటంటే, ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్లో మనం ఇంకా కేసెస్ కాకినాడ లాంటి సెంటర్స్కి రెఫర్ చేస్తున్నామంటే, 1 డాక్టర్స్ కొరత, 2 అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం. దానిపైన సమీక్షించి రాబోయే రోజులు ఈ పరిస్థితి ఉండకుండా చూడాలన్నది మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇంకా చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి ఏ రోగి కూడా వచ్చిన వారు వైద్యం అందలేదన్న బాధ రాకుండా ఉండేందుకు, 1 వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యార్లగడ్డ వెంకట్రావు గారు. అధ్యక్ష.